హలో అండి. మేము ఈరోజు మా గణేష్ని సాగనింపుతున్నాం అనమాట. సో మా వాళ్ళు రెడీ చేశారండి సాగనింపడానికి. కొబ్బరికాయ కొట్టేసి గణేష్ని బయటికి తీసుకొని వచ్చారు. ఇంట్లోనే చేయాలని డిసైడ్ అయ్యండి. ఎవ్రీ ఇయర్ చెరువు దగ్గరికి తీసుకెళ్ళి బయట లేక్ దగ్గర చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంటి దగ్గర నిమజ్జనం చేయాలని డిసైడ్ అయ్యారు. సో అందుకోసమని లోపల నుంచి గణేష్ని బయటకు తీసుకొచ్చారు. మా పిల్లలు కొబ్బరికాయ కొట్టి దేవునికి మొక్కారు. తర్వాత గణేష్ నాట్య ప్రియుడు కాబట్టి ఏదో వాళ్ళకు వచ్చిన డ్యాన్స్ చేశారు కొద్దిసేపు ఇంట్లోనే. దేవుని రూమ్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఇలా కొద్దిసేపు డ్యాన్స్ చేశారనమాట. తర్వాత ఇంకా బయటికి తీసుకొచ్చేసి దేవునికి ధూపం చూపించి హారతి ఇచ్చి సాగనింపాలి కదా. సో దానికోసం హడావిడికి తిరుగుతున్నారనమాట పిల్లలు. వెనకకి వెనకకి తిరుగుతున్నారు. ఇంకా హారతి అయితే ఇచ్చేసింది మా సన్ని. హారతి ఇచ్చేసి గణేష్ నిమజ్జనానికి రెడీ చేసిందనమాట. ఇంకా ఇంట్లోనే ఒక టబ్లో వాటర్ పోసేసి అందులోనే నిమజ్జనం చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. మా సార్ వచ్చేసి నిమజ్జనానికి అన్నీ రెడీ చేసాం కదా వాటరు, అందులో గణేష్ని నిమజ్జనం చేసేసారండి. సో ఇది మట్టి విగ్రహం కాబట్టి ఒక 5 minutesకే మొత్తం నానిపోయిందండి. నిమజ్జనం అయితే కంప్లీట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.